నేస్తం మన పలాస పక్కనే ఉన్న నవ్వలరావులో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి 10 రోజులు జాతర అవుద్ది. ముందు 3 రోజులు ఆ ఊరు సంబరాలు, తర్వాత 7 రోజులు జాతర అవుద్ది. ఈ 10 రోజులు ఇక్కడ చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ 8కి వచ్చాను, నాకేం అంతగా అనిపించలేదు. కానీ వీళ్ళ ట్రెడిషన్ చూడాలంటే నైట్ 1 or 2 o'clock ఆ టైంలో చాలా బాగుంటుందంట. నేను మిస్ అయ్యాను. చూసారా ఈ బ్రిడ్జ్? ఇది ఈ ఊరు ఎండింగ్ లో ఉంటుంది. కింద నుండి సముద్రం నీరు బయటకు వచ్చి ఒక ఏర్లో పడుతుంది. ఆ నీరే ఈ చుట్టుపక్కల ఊళ్ళకి చేరుతుంది. ఉప్పు గడ్డలుగా మారి ఉప్పు తయారవుతుంది. ఆ వ్యూ డే టైం చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం నైట్ అంతా జెండా టోపీ ఇలా ఎన్నెన్నో కండక్ట్ చేస్తారు. అలా మేము కూడా తిరుగుతుంటే ఎగ్ కుల్ఫీ కనిపించింది ఫ్రెండ్స్. చూసారా అక్కడ ఎగ్స్, పుల్లలు అండ్ ఎగ్స్ ని బాయిల్ చేయడానికి ఒక మిషన్. ఫస్ట్ పైప్ లైన్ ఒక గొట్టం తీసుకుని దానిలో ఆయిల్ అప్లై చేసాడు. ఆ గొట్టం మిషన్ లో పెట్టి ఎగ్స్ వేసాడు. వాడు చేసే ప్రాసెస్ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎగ్ కుల్ఫీలు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. చూసారా ఎగ్స్ ఎలా పైకి లేస్తున్నాయో? అలా లేచేయంటే ఎగ్స్ బాయిల్ అయిపోయాయి అని అర్థం. ఆ మిషన్ లో వాటరే ఉంటాయి, ఆ వాటరే బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన ఎగ్స్ లో పుల్లలు పెట్టి తీసాడు. దీన్నే ఎగ్ కుల్ఫీ అంటారు. అది అలా ప్లేట్ లో వేసి వాటి మీద కాస్త పెప్పరు, టొమాటో, చిల్లీ సాస్ తో పాటు మైనస్ కూడా వేసి ఇచ్చేసాడు. అన్నిటితో కలిపి ఎగ్ కుల్ఫీ తింటుంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వేసేసారు. మీరే చూసేయండి వాళ్ళ రియాక్షన్ కూడా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.